అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ టేబుల్ బై రూహి. ఈరోజు మనం చేసుకోబోతున్నాం ఆంధ్ర స్టైల్ ములక్కాడ చికెన్. దానికి ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ప్యాన్లో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక జార్ తీసుకొని దాంట్లో ధనియాలు, కట్ చేసుకున్న ఎండి కొబ్బరిని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బాగా పేస్ట్లా అయ్యేంత వరకు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ధనియా కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మీ స్పైసీకి తగినంత పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. వాటన్నిటిని బాగా కలుపుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, మీ స్పైసీకి తగినంత కారం, కొంచెం పసుపు వేసుకొని వాటన్నిటిని బాగా ఒకసారి కలుపుకోవాలి. అది ఫ్రై అయ్యేంతసేపు మనం ఇప్పుడు చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కర్రీలో మనం ఇందాక వాష్ చేసుకున్న చికెన్ని ఆ గ్రేవీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ములక్కాయల్ని కూడా బాగా వాష్ చేసుకొని ఆ వాష్ చేసుకున్న ములక్కాయల్ని కూడా ఆ చికెన్లో వేసుకోవాలి. ఈ కర్రీని ఇంట్లో మీరు మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆ చికెన్ని బాగా కలుపుకోవాలి. ఆ చికెన్కి ఆ ములక్కాయలకి మసాలా పట్టేంతగా బాగా కలుపుకోవాలి. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, తింటే కూడా అంతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ చికెన్లో 3 గ్లాసెస్ వాటర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు దాన్ని వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత దాన్ని మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇంకేముంది, మన టేస్టీ ఆంధ్ర స్టైల్ ములక్కాడ చికెన్ రెడీ. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching our video.